యేసు ప్రభు కన్య అయినటువంటి మరియ ద్వారా బెత్లెహేములో పుట్టిన తరువాత మరియను భార్యగా స్వీకరించిన యోసేపు ఆయన యొక్క పాలనను స్వీకరించి ఆమెకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు పుట్టినప్పుడు పాటించిన కొన్ని ఆచారాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నాకు సున్నతి చేయించాలి. 21వ వచనం, శిశువు సున్నతి చేయడానికి 8 రోజులు నిండాక ఆయన గర్భంలో పడకముందే దేవదూత చెప్పిన ప్రకారము యేసు అని నామకరణం చేశారు. అది ఆచారం ప్రకారంగా ఒక మనిషికి ఒక పేరు ఉండాలి కాబట్టి యేసు అని నామకరణం చేశారు. అయితే ప్రవచనంలో ఏమని ఉంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అనే ప్రవచనం ఉంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. అయితే గాబ్రియేలు దూత మరియమ్మకు ప్రత్యక్షమై చెప్పినప్పుడు యేసు అని పేరు పెట్టమని చెప్పింది. ఆ విధంగా వారు 8వ దినాన దేవాలయంలోనికి తీసుకెళ్ళి ఆయనను ఇశ్రాయేలీయులకు దేవుని వాగ్దానం ప్రకారం ప్రతి తొలిచూలు మగపిల్ల దేవునికి సమర్పించాలి. ఆ విధంగా వారు యేసు అను నామకరణం చేసి ఆయనను అక్కడ సమర్పించారు. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు తమను బట్టి శుద్ధి చేసుకుని దినాలు గడిచినప్పుడు ఆయనను ప్రభువునకు సమర్పించడానికి యెరూషలేమునకు తీసుకువెళ్ళారు. ప్రతి తొలిచూలు పిల్ల వారిని ప్రభువునకు ప్రతిష్ఠ చేయాలి అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా వారు ప్రభువును శుద్ధి చేసుకునే దినాలు, అంటే ధర్మశాస్త్రం ప్రకారం మగ శిశువును కన్న స్త్రీ 30 దినాలు ఆమె పరిశుద్ధమైనది, దేన్ని ముట్టుకోకూడదు. ఆ విధంగా వారు ఆ తర్వాత పరిశుద్ధాలయంలోనికి వెళ్ళవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా మనం చూసాం. ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు 2 గువ్వలను కానీ 2 పావురపు పిల్లలను కానీ బలిగా సమర్పించడానికి వారు తీసుకొని పోయారు. ఆ విధంగా ప్రభువుకు ధర్మశాస్త్రం చొప్పున శుద్ధి చేసుకునే దినాలు ఆచరించారు. యేసు దేవాలయంలో దేవుని సన్నిధిలో సమర్పించింది. లూకా సువార్త 24వ వచనంలో దేవుని బలియాగం అర్పించాలి. ఆ విధంగా యేసు ప్రభువును దేవుని సన్నిధిలో సమర్పించినప్పుడు సిమియోను అనే ప్రవక్త ఆయన చేతుల్లోనికి తీసుకొని ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూడకమునుపు అతడు మరణించడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా తెలుపబడింది. అందుకే ఆయన యేసు ప్రభువును చేతుల్లోకి తీసుకొని, ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావని దేవుని స్తోత్రించాడు. ఇది యేసు పుట్టిన తరువాత యూదుల ఆచారం ప్రకారం జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సంక్షిప్తంగా దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.